మరి శాకంబరి నవరాత్రులు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి అంటే నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఈ గ్రీష్మ ఋతువు. అతివృష్టి అనావృష్టిల వలన పంటలకు నష్టం కలగకుండా సస్యరక్షణ జరిగి సకల సస్యాభివృద్ధితో దేశం సుభిక్షం కావాలి, లోకం సుభిక్షం కావాలి. కాబట్టి రుణ విశేషే ఫల విశేష అన్న న్యాయం మేరకు ఈ శాకంబరి ఉత్సవాన్ని జరపడం ద్వారా ప్రజలకు ఈ సమస్యలు రావు, సకల సస్యాభివృద్ధి జరుగుతుంది అని ఈ గ్రీష్మ ఋతువులో ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు జరుపుతారు. ఈ 15 రోజులు మనకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత. మరి ఈ కాళీ క్రమంలోనూ ఈ శ్రీ విద్యా క్రమంలోనూ ఈ 15 తిథులకు 15 అధిదేవతలు ఉన్నారు. వాటిని పంచదశ తిథి మండల దేవతలని పంచదశ నిత్యలు అని అంటారు. ఆ నిత్య అర్చన పురస్సరంగా 15 రోజులు ఈ నవరాత్రులు జరుపుకుంటారు.